ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు డెమో చూపిస్తాను చూడండి. ఏమన్నైతే ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ ప్రాజెక్ట్ లింక్ మళ్ళీ పాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్కి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫుల్ వరకు చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఈ రెడ్ మార్క్ తెరండి. ఇక్కడ ఫోటో గ్రూప్ ఇచ్చాను కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ గ్రీన్ కలర్ ఫోటోలో మీ ఫోటో యాడ్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. మళ్ళీ స్క్రీన్ పైన టచ్ చేస్తూ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఫోటో కలర్ మ్యాచ్ లేదు కదా, పై స్క్రోల్ చేయండి. ఇక్కడ 2 ఫొటోస్ ఇచ్చాను కదా, పై నుండి యాడ్ సింబల్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి దాని కింద ఉండే ఫోటో పైన క్లిక్ చేసి సేమ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి సేమ్ ఆప్షన్లో సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ చేసాం కదా, సేమ్ అలాగే మిగతా అవుట్లలో ఈ 2 ఫొటోస్లను కలర్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ కలర్ పైన క్లిక్ చేసి సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఇచ్చాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆర్ట్ సింబల్ కలర్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెంటర్లో డబల్ ట్యాప్ చేయండి. మళ్ళీ కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ పైన గ్రూప్ ఇచ్చాను, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నూల్ ఒకటి ఇచ్చాను కదా, ఆ నూల్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి లైట్గా జూమ్ చేసుకోండి. మళ్ళీ కీని లాస్ట్ దాకా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్లో ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ లిరిక్ కూడా కలర్ చేంజ్ చేసుకోండి. లిరిక్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ రెడ్ మార్క్ దగ్గర రండి. లాస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి 60 పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ సెంటర్కి వచ్చి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఫోటో గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ గ్రీన్ కలర్ ఫోటోలోనూ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ లాస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి సేమ్ ఈ రైట్ సైడ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ -90 పెట్టుకోండి. మళ్ళీ సెంటర్కి వచ్చి ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ లాస్ట్ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ కీ సింబల్ యాడ్ చేసి రైట్ సైడ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి 60 పెట్టుకోండి. మళ్ళీ సెంటర్కి వచ్చి ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రూప్ని డూప్లికేట్ చేసి ఈ రెడ్ మార్క్ దగ్గరికి యాడ్ చేసుకోండి. ఇందులో ఫోటో యాడ్ చేసుకోండి. ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ దాకా ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. ఈ రెడ్ మార్క్ దగ్గరికి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇందులో ఫోటో యాడ్ చేసుకొని ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి గ్రూప్ పైన క్లిక్ చేసి
ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ దాకా యాడ్ చేసుకోండి. సేమ్ ఇలాగే డూప్లికేట్ చేసుకొని రెడ్ మార్క్ వరకు యాడ్ చేసుకోండి, ఇలా లాస్ట్ వరకు. ఇలా ఇక్కడ దాకా యాడ్ చేసుకొని ఈ గ్రూపులో ఫొటోస్ యాడ్ చేసుకొని ఆ ఫోటోకి మ్యాచ్ అయ్యే కలరు ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోల్లో కలర్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియో సేవ్ చేసుకోండి.